సండే రోజంతా ఇంట్లో ఉండి మస్తు ఆరాం చేసి మండే పొద్దున్నే ఆఫీస్‌కి పోవాలంటే మస్తు బాధైతది కదా! బట్ దిస్ ఈస్ మై మార్నింగ్ సెషన్ లాంగ్ హెయిర్, సిల్క్ హెయిర్ స్ట్రగుల్ అన్నమాట. మా మమ్మీ నేను 2 రోజులు ఇంట్లో ఉండను అంటేనే నాకైతే అన్నీ ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో, బయట, ఆఫీస్‌లో ఈ ట్రావెలింగ్ నేను ఈ వీడియోలు ఎడిటింగ్ అనుకున్న నేను. ఇంట్లో ఉండే నేనే ఇలా అంటేనంటే బయట రూమ్స్‌లో సెపరేట్‌గా ఉంటారు. హాస్టల్స్‌లో ఉంటారు. పాపం వాళ్ళ పరిస్థితి ఎట్లుంటది చెప్పు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒక దాంతోని సఫర్ అవుతున్నారు అబ్బా! సో ఎవరిని ఏం అనకండ్రా. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మంచిగా నవ్వుతూ ఉండండి, నవ్విపించండి. మూల కూర్చొని ఏడుస్తే ఏం రాదురా భయ్, బతికి చూపియాలిరా బెస్ట్ లైఫ్. ఇగో ఈరోజు మా ఇంట్లో మమ్మీ లేదు కాబట్టి ఇంట్లో పెద్ద మనిషి నేనే అన్నమాట. లైట్లు బంద్ చేసినా, డోర్లు పెట్టినా, కిటికీలు పెట్టినా, అన్ని కరెక్ట్గా బంద్ చేసిన, స్టవ్ బంద్ చేసిన, గ్యాస్ బంద్ చేసిన, అన్ని క్రాస్ చెక్ చేసుకున్నాక జస్ట్ ఇండియన్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ థింగ్స్ అన్నమాట. తాళమేసి దన్న 2-3 సార్లు గుంజేశాలన్నమాట. మా ఇంటి మహారాజు, మకుటం లేని మహారాజు అదే మా అన్న నన్ను ఈరోజు డ్రాప్ చేసిండు. జస్ట్ బస్ స్టాప్ వరకే డ్రాప్ చేసిండు. అమ్మ నువ్వే నన్ను కాపాడాలని చెప్పి ఒక మొక్కేసినాక బస్ ఎక్కిన. అర్రే ఎండకి చూడు అసలు నేను ఎట్లా మెరుస్తున్నా, బంగారం కన్నా బెటర్గా మెరుస్తున్నా కదా నేను. కరెక్ట్ 10 నిమిషాలు ఉంది. లేట్ అవుతుందేమో అనుకున్నా కానీ కాలే. కానీ లాగౌట్ అయినాక ఈవినింగ్ టైంలో నా కళ్ళు ఎంత మండినాయి అంటే, నాకు ఆల్రెడీ సైట్ ఉంది, కాకపోతే నెక్స్ట్ మంత్ పక్కా ఐ చెకప్ చేయించుకోవాలి అబ్బాయి. ఇక లాభం లేదు, స్పెట్స్ కొనేసాలే. డీ ఫ్రిడ్జ్ లో అటెన్షన్ పొజిషన్ లో కూర్చున్నట్టు ఉందన్నమాట. ఎంత చలి పెడుతుందంటే స్వెటర్ కూడా వేసుకోలేను. ఆ 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చున్నా అన్నమాట. ఇంటికి పోగానే మా మమ్మీ వచ్చింది. మమ్మీ ఐ లవ్ యూ, మిస్ యూ, నా కోసం ఏం తెచ్చినా అంటే, ఇగో ఈ సొరకాయ తెచ్చిన, తల పలగొట్టుకో లేకపోతే నేనే పలగొడతాను. అది వద్దులే మమ్మీ, వేస్ట్ చేయడం ఎందుకు, మంచిగా కద్దుకి కిరి చేద్దామన్నా నేను. తర్వాత నీట్ గా హెయిర్ ఆయిల్ పెట్టుకొని, నీట్ గా జుట్టంతా అల్లేసి, మంచిగా ఫేస్ కడుక్కొని, లేకపోతే ముఖమంతా జిడ్డు జిడ్డు ఉంటుంది, నీట్ గా నైట్ క్రీమ్ పెట్టేసుకొని, అంటే మనము క్వీన్ విక్టోరియా, క్వీన్ ఎలిజబెత్ పైనుండి దిగొచ్చిన భూమిలోకి లేచి వచ్చినాం కదా, అన్ని గ్లాస్వే వాడతాం అన్నమాట. నా లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్ని గ్లాస్వే ఉంటాయి. మళ్ళీ ఎటనవుతుందో చూడు, ఎంత క్యూట్గా అమాయకురాల్లాగా. మా మమ్మీ మంచిగా పచ్చడి వేసింది, వేడి వేడి అన్నంలా మంచిగా పచ్చడి, మంచిగా మెంతుకూర పప్పు వేసుకొని తింటే ఆహా అనిపించింది. తర్వాత ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఐస్ క్రీమ్ అనిపించింది. చలికాలం ఐస్ క్రీమ్ అయింది, చచ్చిపోతాను నేను దెబ్బకి. మొన్నటిది డార్క్ చాక్లెట్ ఉంటే 2 బైట్స్ తీసుకొని తిన్నమాట. మంచిగా ఒక పాట వినుకుంటా, మంచిగా కొంచెం కొంచెం తినుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా హ్యాపీగా డేని ఎండ్ చేసిన.